సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక యాప్ ద్వారా అయితే అంగన్వాడీలకు కొత్త కష్టం అయితే వచ్చి పడింది. ఇక యాప్‌లో పనిచేయడం, మరి నెట్ రాకపోవడం, సర్వర్ బిజీగా ఉండడం, మరి యాప్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి అనేది అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వకపోవడం, సరైన ఫోన్‌లు అందుబాటులో లేకపోవడం, మరి ఈ యాప్‌లలో సమాచారాన్ని అప్‌లోడ్ చేసేటువంటి ఈ పనికైతే అంగన్వాడీ టీచర్లకి నెలకి దాదాపు 700 నుంచి రూ. 1000 వరకు నెట్ బిల్ వస్తుంది. సంవత్సరానికి 2 ఫోన్లు కొనాల్సొస్తుంది సొంతంగా. ప్రభుత్వం ఇచ్చిన 2G ఫోన్లు ఇప్పుడు పనిచేయడం లేదు. ఇప్పుడు 5G ఫోన్ సపోర్ట్ చేసే ఫోన్లయితే ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. మంచి ట్యాబ్‌లు ఇవ్వాలి. తర్వాత ప్రతి నెల నెట్ బిల్లులు కూడా కంపల్సరీ ప్రభుత్వం ఇవ్వాలి. ఈ యాప్‌లను కూడా వివిధ యాప్‌లని ప్రవేశపెట్టడం కంటే అన్నీ కలిపి ఒకే యాప్ చేయాలి. అసలు అంగన్వాడీ టీచర్ల మీదైతే చాలా భారం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ బాల సంజీవని యాప్ ద్వారా అయితే అంగన్వాడీ టీచర్లు అయితే కొత్త కష్టం అయితే వచ్చి పడిందని చెప్పుకోవచ్చు. ఇక వేతనం మూరెడు, పని బారెడు, వేధింపులు ఆపాలి అంటూ ఇక్కడ అంగన్వాడీ టీచర్లందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక అంగన్వాడీలపై యాప్ల పేరుతో వేధింపులు ఆపాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె కృష్ణవేణి మరి భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్లన్నీ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజుకొక యాప్ ప్రభుత్వం పెడుతుందని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీ టీచర్లపై పని భారం పెరుగుతుందన్నారు. 2G నెట్వర్క్ ఫోన్ ఇచ్చి 5G నెట్వర్క్ పనులు చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుందనేది ప్రభుత్వం ఆలోచన చేయకుండా అంగన్వాడీలను తీవ్రమైన పని ఒత్తిడి గురి చేస్తుందన్నారు. దీంతో అంగన్వాడీలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్తున్నారు. ఇక బాల సంజీవని యాప్లో మార్పులు చేయడం ద్వారా అంగన్వాడీ టీచర్లకైతే కొత్త కష్టం వచ్చి పడింది. బాల సంజీవని 2.0 వెర్షన్లో మార్పులు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు అందించాల్సిన పోషకాహారాన్ని సకాలంలో నాణ్యమైనవి అందించాలని, పిల్లలకు మే నెలలో టేక్ హోమ్ రేషన్తో పాటు వేసవి సెలవులు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరామమ్మ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లలితమ్మ, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి విఆర్ జ్యోతి సంయుక్తంగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక సెంటర్ల నిర్వహణకు బాల సంజీవని 2.0 వెర్షన్ యాప్ను ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫోటోలు, ప్రీ స్కూల్ పిల్లల ఫోటోలను ఇన్ టైంలో మరి అప్లోడ్ చేయడం, మరి 8 గంటలకే అప్లోడ్ చేయాలంటే మరి చిన్నారులందరూ కూడా మరి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి వారికి సంబంధించి మెనూను ఇన్ టైంలో ఆన్లైన్ చేయాలని నిబంధనలు పెట్టడాన్ని అంగన్వాడీ యూనియన్లు అయితే వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఒక పూటే కేంద్రాలు నిర్వహిస్తుండడంతో 8 గంటలకే రావాలంటే పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు. రైస్, దాల్, ఆయిల్, బాలామృతం, పాలు, గుడ్లు, సంపూర్ణ పోషణ కిట్లు సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు అందజేయాలని కోరారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ చిన్నారులకు మే నెల మొత్తం వేసవి సెలవులు ఇచ్చి టేక్ హోమ్ రేషన్తో అలాంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పి అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక అంగన్వాడీ టీచర్లు అయితే ఇలా పని ఒత్తిడితో మరి ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ వేధింపులు ఆపాలని కోరుతున్నారు. ఇక బాల సంజీవని యాప్లో కొత్త వెర్షన్ను సవరించి ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి అమలు చేసి కంపల్సరీ వర్కర్, హెల్పర్ ఫోటో తీసి సబ్మిట్ చేసి, ప్రీ స్కూల్ పిల్లల ఫోటోలు కూడా ఇన్ టైంలో తీసి సబ్మిట్ చేయాలని, అలా చేయడం అయితే కష్టం. మరి 8 గంటల నుండి 12 గంటల దాకా స్కూల్ నిర్వహణ జరుగుతుందన్నారు. 8 గంటలకే రావాలంటే ఇబ్బందులు ఉన్నాయని, కాబట్టి ప్రభుత్వం ఈ బాల సంజీవని యాప్లో మార్పులు చేయాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకు మరి కనీస వేతనాన్ని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. 26,000 ప్రభుత్వ టీచర్లతో సమానంగా కూడా జీతం ఇవ్వాలి. పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా మినీ అంగన్వాడీ మెయిన్గా మార్చడం, ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు భర్తీ చేయడం, అదేవిధంగా ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వడం, టీచర్లకి సూపర్వైజర్ నోటిఫికేషన్ ఇచ్చి సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయడం. ప్రస్తుతం అయితే 124 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు అయితే హైకోర్టులో కోర్టు తీర్పులో రిజర్వ్లో ఉంది. ఆ తీర్పును వెలువరించి వెంటనే ఆ 124 మందికి కూడా మరి సూపర్వైజర్ పోస్టులు ఇచ్చి మరి ఖాళీగా ఉన్న కొత్త సూపర్వైజర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లన్నీ డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్లతో ఐసీడీఎస్ శాఖ ఉన్నతాధికారులు మరియు ఐసీడీఎస్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వారి యొక్క ఆర్థికేతర సమస్యలు ఏంటివి, అసలు అంగన్వాడీ కేంద్రాలను ఎలా అభివృద్ధి చేయాలి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎందుకు ప్రతిసారి ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది, మరి వారి ఆర్థికేతర సమస్యల పరిష్కారం గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సరైన పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.